నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం కాలయముడిగా మారారన్న కేటీఆర్. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మూసీ కోసం ఇప్పటి వరకు ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదన్న పీసీసీ చీఫ్. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్య. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాస్ల కోసం పనిచేయొద్దంటూ హైకోర్టు ఆగ్రహం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్న జీవన్ రెడ్డి. లడ్డూలో కల్తీ నెయ్యి కలపరనే దానికి ఆధారాలేంటన్న సుప్రీంకోర్టు. రెండో అభిప్రాయం తీసుకోకుండా ఎలా మాట్లాడతారని ప్రశ్న.